హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 15 అనమాట. సో 15 డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఎవరైనా నాతో పాటు కనుక స్టార్ట్ చేసి ఉంటే సో ఖచ్చితంగా మీరైతే వెయిట్ లాస్ ఛాలెంజెస్కి మీ బాడీ అనేది అలవాటై ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ నేనైతే ఇక్కడ చియా సీడ్స్ ఓట్స్ పుడ్డింగ్ని తీసుకుంటున్నాను అనమాట. సో నైటే మీరు సోక్ చేసేసి పెట్టేసుకోండి. లేదు మార్నింగ్ మేము కొంచెము మిల్క్ని హీట్ చేసేసుకొని దాంట్లో ఓట్స్ వేసుకొని తింటానన్నా తినండి. ఇవేంటంటే మనం నట్స్ కూడా అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనకి టమ్మీ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, అన్నీ కూడా కవర్ చేసినట్లు ఉంటుందన్నమాట. సో నేనైతే అవన్నీ నానబెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా డే రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేనైతే ఇక్కడ హాట్ వాటర్ని తాగుతున్నాను. ఇవాళ అయితే నేను దాల్చిన చెక్కని వేసుకున్నాను అనమాట. మీ దగ్గర పౌడర్ ఉంది అనుకుంటే పౌడర్నైనా యాడ్ చేసుకోండి, ఇంకా హ్యాపీ. ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఎలాగో మనం వారంలో 2 టైమ్స్ అన్నా తీసుకుంటున్నాం కదా దాల్చిన చెక్క వాటరు. సో మీరు పౌడర్ చేసి పెట్టేసుకొని అది యాడ్ చేసుకున్న ఫైన్ అనమాట. సో అది తాగాక నేను 15 మినిట్స్ అయితే చెప్పాను కదా ఎక్సర్సైజెస్ చేశాను. అలాగే సో నేను ఒక్కొక్కసారి నాకు ఆఫీస్ వర్క్ అలా ఉంటుంది, ఈవినింగ్ కుదరట్లేదు అనుకుంటే నేను ఆ 24 మినిట్స్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది మార్నింగే ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. దానికోసం మళ్ళీ ఈవినింగ్ దాకా వెయిట్ చేసి ఈవినింగ్ టైం కుదరకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. సో మార్నింగ్స్ నాకు టైం ఉన్నప్పుడు నేనైతే అది కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ప్యారలల్గా. తర్వాత బ్రేక్ఫాస్ట్ని కూడా తీసేసుకున్నాను. నేనైతే ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇవాళ ప్లెయిన్గానే తినేసాను ఆ ఓట్స్ని. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఇవాళ కోడో మిల్లెట్ని తీసుకున్నాను. ఇవేంటంటే కీన్వాతో కంపేర్ చేస్తే కొంచెము డస్ట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఖచ్చితంగా అయితే ఒక 3-4 నీళ్ళతో అయితే వాష్ చేసుకోండి. చూసారు కదా ఎంత మట్టి మట్టిలాగా అనిపిస్తున్నాయో. చక్కగా అంటే మేబీ ఒక్కొక్క మిల్లెట్ ఒక్కోలా ఉంటుందేమో, అంటే ఒక్కొక్క షాప్లోది. సో నాకైతే బాగా కొంచెం మట్టిగానే అనిపిస్తున్నాయి. నేనైతే ఒక 3-4 నీళ్ళు పెట్టి కడిగేసుకున్నాను. సో ఇవాళ నా లంచ్ ప్లేట్ వచ్చేసి నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీసుకున్నాను అనమాట. ఆలు, నెక్స్ట్ వచ్చేసి దోసకాయ, టమాటో, డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ వేసి చేసిన కర్రీ, కీరా దోసని తీసుకున్నాను ప్యారలల్గా. కొంచెము మిర్చిని కూడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ ఉంటాయి కదా పెరుగులో నంచుకోవడం కోసం అనేసి అవి కూడా తీసుకున్నాను. సో కర్డ్. ఈవినింగ్ అయితే నేను ఇంక ఇవాళ లైట్గానే ఒక జామకాయని కట్ చేసి తీసేసుకున్నాను అనమాట డిన్నర్ కింద. కొంచెం ఆఫ్టర్నూన్ నాకు హెవీగానే అనిపించింది. సో అందుకోసం అనేసి నేను ఇవాళ నైట్ డిన్నర్కి జామకాయని అయితే తీసుకున్నాను. సో ఇదండి. ఎవరికైనా ఛానల్ కనుక నచ్చుతుంది, వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.